తుంగతుర్తి వివాదం మరింత ముదురుతోంది. తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సామెల్కు తానే టికెట్ ఇప్పించానని, ఓ తప్పుడు వ్యక్తిని నియోజకవర్గానికి తీసుకొచ్చానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల వివాదంపై కాసేపట్లో అధిష్టానానికి జగ్గారెడ్డి నివేదిక అందించనున్నారు. రైట్, తుంగతుర్తి వివాదం రోజు రోజుకు ముదురుతుంది. మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గంలోనే మండల అధ్యక్షుల వివాదంపై కాసేపట్ల అధిష్టానానికి జగ్గారెడ్డి నివేదిక అందించనున్నారు. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ తెలుసుకుందాం. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, తుంగతుర్తిలో వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే సామెల్ను, అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమన్నా అధిష్టానం పిలిచి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంది? ఈ వివాదానికి పులిస్టాప్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ శంకర్. గత నెల రోజుల నుంచి తుంగతుర్తికి సంబంధించినటువంటి అంశం, ఎమ్మెల్యే ఎంపీ మధ్యలో మొదలైనటువంటి ఈ వివాదం జిల్లా వ్యాప్తంగా చెలరేగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మండల అధ్యక్షుల నియామకంతో మొదలైనటువంటి ఈ వివాదంలో 9 మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను నియమించారు. దాంట్లో 3 ఏఐసిసి నిబంధనల మేరకు లేరు అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఈ 9 మండలాలకు సంబంధించినటువంటి నియామకం నిలిపివేయాల్సిందిగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలకు లేఖ రాశారు. దీంతో ఈ వివాదం మొదలైంది. ఇక ఇది చిలికి గాలివాలుగా మారుతుందని చెప్పుకోవచ్చు. 2 వర్గాలకు సంబంధించినటువంటి నేతలు తుంగతుర్తిలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక గాంధీ భవన్కి వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగించారు. జగ్గారెడ్డి తుంగతుర్తితో సంబంధం ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది కీలక నేతలను కలిశారు. ఒక నివేదికను కూడా తయారు చేశారు. ఆ నివేదికను కాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అందించనున్నారు. ఇక నిన్న ఇటు మందుల సామెలు, తుంగతుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి నేతలపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. మందుల సామెల్కు తానే టికెట్ ఇప్పించాను, కానీ ఇప్పుడు ఒక తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించినట్టు బాధపడుతున్నానని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ మందుల సామెల్ కూడా తన నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్కి ఏం సంబంధం, కోమటిరెడ్డి బ్రదర్స్ తన నియోజకవర్గంలో వేళ్లు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ఆయన కూడా సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చాలా రోజులుగా మీరు ఉమ్మడి డిసిసి ప్రెసిడెంట్ నల్గొండకు చేశారు. అసలు ఏంటి అక్కడ ఎమ్మెల్యేకు, దాంతోపాటుగా ఎంపీకి, అదేవిధంగా మంత్రులకు అసలు ఉమ్మడి నల్గొండ మొత్తానికి డిస్టర్బెన్స్గా తయారైంది. అసలు ఏంటి సమస్య అక్కడ? నిన్న జరిగిన ఏదైతే ప్రెస్ మీట్కి పోయిండో మన అన్న తుంగతుర్తి సామ్యాలైనా పోయడం జరిగింది. దానికి కౌంటర్గా మన రాజగోపాల్ ఇవ్వడం జరిగింది. ఏదైనా పార్టీ ఇంటర్నల్ సమస్య మనది. తర్వాత మహేష్ అన్న, పిసిసి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా జగ్గన్న, అదేవిధంగా మన క్రమశిక్షణ కమిటీ మల్లరవి గారు కూడా వారందరినీ పిలవడం జరిగింది గతంలోనే ఒకసారి. నివేదిక ఇవ్వకముందు జరిగింది. చాలా అంటే పార్టీలో ఇది ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఇది మామూలే, ఇది కొత్త ఏం కాదు. ఇది స్వేచ్ఛాభావం ఎక్కువ ఉంటుంది మా దాంట్లో. ఒకరొకరు అనుకుంటాం, మళ్ళీ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరం ఒకటైతాం, మళ్ళీ పార్టీ కోసం పనిచేస్తాం, మళ్ళీ పార్టీని గెలిపించుకునే అందరూ కృషి చేస్తారు. నల్గొండలో ఒక నేత తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా వేరే వాళ్ళ నియోజకవర్గంలో ఎంటర్ కావడం, వాళ్ళ నియోజకవర్గంలో తలదూర్చడం, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావడం ఎందుకు జరుగుతుంది? ఇది అక్కడ ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఏంటంటే నిన్న జరిగిన ఒక డెత్ సెరమనీకి పోయి ఉంటాడు అన్న, ఒక చావు ఓదార్పుకు పోయి ఉంటాడు మంత్రి గారు. ఆయన కూడా సీనియర్ మంత్రి, ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, గతంలో అక్కడ ఎంపీగా చేసిన అనుభవం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఎంపీగా చేసిండు అక్కడ. ఇతని గెలుపులో కూడా వాళ్ళ సహకారం ఉంది, సామ్యాల గెలుపులో వాళ్ళ కూడా సహకారం ఉంది, టికెట్ ఇప్పించడం వాళ్ళ సహకారం ఉంది, అన్నీ వాళ్ళ సహకారం ఉంది. కానీ మనం పోయినప్పుడు అది సమాచారం ఇచ్చి, అతను ఏమంటున్నాడు ప్రెస్ మీట్లో, నాకు సమాచారం ఇవ్వకుండా వచ్చిండు నా కాన్స్టిట్యున్సీకి అంటున్నాడు. అని సమాచారం ఇచ్చిండా ఇవ్వలేదన్న విషయం నాకు తెలియదు. వారిది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఆయన సమాచారం ఇచ్చి ప్రోటోకాల్గా ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మంత్రి పైన కూడా ఉన్నది. మరి ఇచ్చిండా ఇవ్వలేదని మాకు తెలియదు. అది కాబట్టి తెలుసుకోవాలి, తెలుసుకొని మరి కమిటీ ముందుకు రావాలి. అదేవిధంగా మన మహేష్ అన్న వాళ్ళందరినీ సమన్వయపరచాలని తెలియదు అనుకుంటున్నాను. మొత్తానికైతే ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నేత వేరే నియోజకవర్గంలో తలదూర్చడం అయితే కొద్దిగా డిస్టర్బెన్స్గా మారుతుంది. ఈ డిస్టర్బెన్స్ అన్నింటినీ
పరిష్కరించవలసిన బాధ్యత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన ఉందని ఎమ్మెల్సీ చెప్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి జిల్లా రాజకీయాలు చాలా రోజుల నుంచి ఒక డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దానిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యతగా తీసుకొని వాటన్నిటిని పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు